హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా ఊరికి అయితే వెళ్తున్నా. చాలామందికి కొత్త సబ్స్క్రైబర్స్కి చాలామంది ఎవరెవరికి నా ఊరు ఎక్కడుందని తెలియదంటే ఈరోజు అయితే చూడండి. ప్రజెంట్ అయితే నేను మా మమ్మీ అయితే వెళ్తున్నాము మా ఊరికి. ఏంటంటే ఓటు వేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ మాది వచ్చేసి తెలంగాణ ఎలక్షన్సే, ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్. ఆంధ్ర అయితే రెండు ఉంటాయి కదా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తెలంగాణ ఎలక్షన్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చి మా మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్. అండ్ ఈరోజు ప్లాన్ ప్రకారం మేము 4 o'clock అయితే బయలుదేరాలి, కానీ ఇప్పుడు వచ్చేసి 8 అవుతుంది. 8 o'clock వెళ్ళి మళ్ళీ ఓటేసి నేను మళ్ళీ 3 o'clock వరకు మళ్ళీ హైదరాబాద్లో ఉండాలి. మళ్ళీ వీడియో షూట్ అయితే పెండింగ్ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మనకు మా ఊరు వచ్చేసి ఇక్కడ నుంచి 210 kilometers అయితే ఉంటుంది వయా అవుటర్ రింగ్ రోడ్. పోనూరా అని వచ్చేసి 400+ kilometers అయితే అవుతుంది అనమాట. 420 వరకు అవుతుంది. ప్రజెంట్ అయితే మనం అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచే పోదాం. మన సిటీ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. 4 hours టైం చూపెడుతుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే 3 hours టైం చూపెడుతుంది. వీలైతే ఎంత టైం కవర్ చేస్తే అంత టైం కవర్ చేద్దాము. అప్ అండ్ డౌన్ వచ్చేసి 6 hours అయినా కూడా 1 hour అక్కడ వేస్ట్ అయినా కూడా 7 hours మళ్ళీ మనం హైదరాబాద్లో అయితే ఉండాలి. ఇది ఈరోజు ప్లాన్. అండ్ నెక్స్ట్ వీడియో కూడా రికార్డింగ్ ఉంది, ఎందుకంటే రైడ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసినామంటే ఓటు వేసి అయితే కంపల్సరీ వేసి పెద్ద రైడ్కి అయితే వెళ్దామని చెప్పేసి ఆగినాం, లేదైతే ముందే బయలుదేరే వాళ్ళము. అండ్ ప్రజెంట్ లెట్స్ గో. ముందు టిఫిన్ తిని పెట్రోల్ బంక్ అయితే వచ్చిన 18 లీటర్లు అయితే వేపిస్తున్నా అనమాట ఎస్ఆర్లో. చూడాలి ఎంత తాగుతుంది అనేది మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు. ఏంటంటే 30 రూపీస్ అయితే 18 liters పోపించిన. అంత పోపించినందుకు 30 rupees డిస్కౌంట్ అంట కార్డ్ స్వైప్ చేస్తే, అందుకే చేసిన అనమాట. అది మ్యాటర్. పొద్దున 30 రూపాయలు సేవింగ్ మామూలుగా ఉండదు మనతోటి. ప్రజెంట్ అయితే అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే వచ్చేసిన. అవుటర్ రింగ్ రోడ్ మీద 120 స్పీడ్ లిమిట్ ఉంటే మనం 100 స్పీడ్లో వెళ్తున్నాం, ఎందుకంటే మైలేజ్ మిగిలియడానికి. అండ్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ విజయవాడ ఎగ్జిట్ అయితే దాటేసిన. నేనైతే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర అయితే దిగేసి డైరెక్ట్ మనము చిన్నజీర స్వామిది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది కదా, దానిపై నుంచి డైరెక్ట్ మనం షాద్నగర్ దగ్గరలో అయితే వెళ్తాం అనమాట, కొత్తూరు దగ్గర. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నేషనల్ హైవే 44 తీసుకొని కొత్తకోట వరకు అయితే వెళ్ళి కొత్తకోట నుంచి డైవర్షన్ తీసుకొని మా ఊరికి అయితే వెళ్తాం. ఇది ప్లాన్. అండ్ వీడియో మొత్తం చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ డైలీ వ్లాగ్ కిందికి అయితే పెట్టుకోండి. అండ్ ఓటేసే వ్లాగ్ 5 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లే వస్తుంది. జస్ట్ ఎంజాయ్. అండ్ మేము వచ్చేసి తెలంగాణ కిందికే వస్తాము. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆంధ్ర అనుకున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో 2 ఓట్లు ఉన్నాయి, మన తెలంగాణలో అయితే సింగిల్ ఓట్ అయితే ఉంది. ఆల్రెడీ ఎమ్మెల్యేది అయిపోయింది కదా, ఎంపీది అయితే ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మంచిగా అవుటర్ రింగ్ రోడ్ మీద ఖాళీగా ఉంటే నిద్ర వస్తుంది, కానీ నిద్ర ఆపుకుంటూ అయితే నడుపుతున్నా అనమాట. రింగ్ రోడ్ దిగగానే అక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద గోల్కొండ దగ్గర ఫుడ్ ఉండే అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసినాము, ఇడ్లీ వడ చేసిన తర్వాత మళ్ళీ మన చిన్నజీర స్వామిది రూట్ ఉంది కదా, ఆ రూట్లో అయితే వెళ్తున్నా. మీరు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంట్రన్స్ అనమాట ఇదే. ఎవరైనా ఈ రూట్లో వచ్చి ఇస్తే ఇది కూడా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం మీద కనపడుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఫైనల్లీ హైవే పైన అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కర్నూలు 176, అనంతపూర్ 321, బెంగళూరు 530, షాద్నగర్ 13 అయితే చూపెడుతుంది. అండ్ ఈ హైవే వచ్చేసి మీకు అందరికి తెలుసు, కన్యాకుమారి. ఇంకా 2 daysలో ఇదే హైవేలో రిటర్న్ వెళ్తా అనమాట. ఆల్మోస్ట్ టాప్ వరకు, ఇక చైనా టచ్ అయ్యే వరకు అయితే వెళ్తాం. అది మ్యాటర్. ఇప్పుడు మీకు హింట్ వచ్చింది. ప్రజెంట్ అయితే హైవే పైన మ్యాక్స్ చాలామంది ఎలా అంటే బైక్స్ పైన వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంతమంది, అందరు ఓట్లు వేయడానికే ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. అండ్ మెయిన్గా ఆంధ్రాది కూడా సేమ్ టైంలో ఉన్నాయి కదా, రాయలసీమ వెళ్ళేది కూడా ఇదే రూట్ కాబట్టి అటు సైడ్ కూడా గట్టిగానే వెళ్తున్నారు ఓటు వేయడానికి. ప్రజెంట్ అయితే అలా ట్రాఫిక్లో దూరుకుంటూ అయితే నేను వెళ్తున్నా అనమాట. మాటల్లోనే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఇంటి దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 84 kilometers, ఒక +9 kilometers, అంటే 93 kilometers అయితే వచ్చినాం అనమాట. ప్రజెంట్ అయితే ఏంది బస్సోడు ఇట్లా ఆపిండు. అవుటర్ రింగ్ రోడ్ మేము ఎంట్రీ చేసినాం, కానీ ఎగ్జిట్ దగ్గర అయితే టోల్ ట్యాక్స్ తీసుకోలేదు, ఎందుకో ఏమో తెలియదు. కానీ మనకైతే అన్ని డబ్బులు అయితే మిగిలినాయి. పెద్ద గోల్కొండ టోల్ ట్యాక్స్ అది కన్స్ట్రక్షన్లో ఉంది కొంచెము. యాక్చువల్గా అక్కడ వాటర్ ఆగుతుండే ముందు, ఆ వాటర్ ఆగుతుందని చెప్పేసి
అక్కడ కొంచెం హైట్ పెంచుతున్నారు అనమాట. అక్కడ వానాకాలం వాటర్ ఆగుతాయి దానివల్ల. అండ్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ టోల్ గేట్ 80 రూపీస్, అప్ అండ్ డౌన్ ఏమో 125 రూపీస్కి అయితే కట్ అవుతుంది. ఓకే, ప్రెజెంట్ అయితే మనము జడ్చర్ల అయితే క్రాస్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే డైవర్ట్ అవుతాయి కదా నాగర్ కర్నూలు అటు ఇటు. మనం ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. అండ్ బస్సులు మాత్రం మొత్తం మన సిటీ బస్సులు మొత్తం ఇక్కడికి వచ్చేసినాయి. అది కూడా టైట్గా ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. మ్యాక్స్ మెట్రో ఎక్స్ప్రెస్లో అవి ఇవి. నాకైతే మన సూపర్ లగ్జరీలో ఎక్కడ పోయినాయో, ఆంధ్ర సైడ్ పోయినాయో ఎక్కడ పోయినాయో తెలియదు, కానీ ఈ ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం ఇటే తిరుగుతున్నాయి అనమాట. ఇప్పుడే జరిగింది, గట్టిగా కొట్టుకున్నారు 2 కార్లు. నా ముందే వెళ్ళింది, వీడు ఓవర్టేక్ చేసింది ఇప్పుడే. 2 కార్లు అయితే గట్టిగా కొట్టుకున్నారు స్పీడ్ బ్రేకర్ దగ్గర. ఫ్రంట్ సైడ్ కూడా 3 కార్లు గుద్దుకున్నాయి ఒకటేసారి. ఓరు నాయన. ముందర కియా కార్ ఉంది కదా, ఆ కియా కార్ గట్టిగా కొడుతుండే అనమాట. 130, 140. ఇక మనం కూడా ఆయనతో పాటు ఫ్లోలో కట్టేస్తున్నాము. ఎందుకంటే ఇక మనకు రెచ్చగొట్టిండు అనమాట దగ్గర వచ్చి. ఇది ఏంద్రా నాయన అటు ఇటు ఎట్లా దూరేది. అండ్ మాటల్లోనే సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇంకా ఇదే లాస్ట్ టోల్ గేట్ అనమాట మా ఊరికి. దీని తర్వాత ఇంకా డైవర్షన్ తీసుకొని ఊరు లోపలికి అయితే వెళ్ళిపోతాము. అండ్ హియర్ కమ్స్ సెకండ్ టోల్ గేట్. సెకండ్ టోల్ గేట్ ప్రైస్ ఎంత, సేమ్ 80 రూపీసే. కానీ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇంకా 5 రూపాయలు తక్కువ ఉంది. ఓకే, ఫైనల్లీ మనం ఈ హైవేకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. మళ్ళీ 1 గంటలో మళ్ళీ వచ్చి ఎక్కుతాను అనుకోండి. అండ్ ఇక్కడ బోర్డు చూడండి, కొత్తకోట 3 కిలోమీటర్స్, కర్నూలు 79, బెంగళూరు 430, కన్యాకుమారి 113 కిలోమీటర్స్ అనమాట. చెకింగ్ కూడా అయిపోయింది. ఇంకా మా ఊరికైతే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే 13 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కాదు, 13 కిలోమీటర్స్ అంటే ఒక 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇప్పటికి 3-4 సార్లు వచ్చిన లాస్ట్ ఇయర్ నుంచి అది కడుతూనే ఉన్నారు. ఇంకా ఎప్పటికైతుందో అయితే నాకు తెలియదు, అది మ్యాటర్. మొత్తానికైతే ఓటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఓటింగ్ అయిపోయి ఇంకా మనం ఎటు వెళ్తున్నామంటే గద్వాల్ అయితే వెళ్తున్నాము. గద్వాల్ నుంచి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్, బీచ్పల్లి ఐడియా ఉంది కదా, బీచ్పల్లి దగ్గరికి వెళ్ళి అయితే మేము పూజ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కి డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్తాము. యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు గద్వాల్ వెళ్ళాలంటే కొత్తకోట వెళ్ళి, కొత్తకోట నుంచి బీచ్పల్లి వెళ్ళాలంటే దూరం అయిపోతుంది. అందుకే మేము ఇక్కడ నుంచి గద్వాల్ వెళ్ళి, గద్వాల్ నుంచి అటు రౌండ్గా తిరిగి బీచ్పల్లికి వచ్చి మళ్ళీ అటు నుంచి అట్లా అంటే పోయిన రూట్లో మళ్ళీ రాకుండా. మనం పోయేదారిలో అయితే మనము మెయిన్గా ఏం చూస్తాం, జూరాల డ్యామ్ అయితే చూస్తాము. జూరాల డ్యామ్ కూడా మేము చూపెడతాం అనమాట. ఓకే, ఫైనల్లీ డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసిన. ఇంకా ఈ వ్యూ ఏం చూస్తారో బ్యాక్ వ్యూ అయితే చూడండి. ఫుల్ నీళ్ళు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. మామూలుగా అయితే వానాకాలం వస్తే ఘోరంగా ఉంటాయి వాటర్. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి కంపేర్ చేస్తే. సెంటర్ దగ్గరికి వెళ్ళి మంచి వీడియో అయితే ఇప్పుడు ఘోరంగా డ్యామేజ్ అయింది, కానీ అట్లనే మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. అది మ్యాటర్. మెల్లగా అట్లా వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి జూరాల డ్యామ్ అన్నమాట. 80 గేట్స్ వరకు ఉంటాయి. ఇదేమో చాలామందికి తెలుసు, నాకు తెలిసి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఇటు సైడ్ మొత్తం గేట్లు వదిలే ప్లేస్, కిందికి వెళ్ళే రూటే లేదు. ఓ జారిపోతున్నా. ఇటు గేట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ అయితే వాటర్ ఆగుతుంది, కానీ ఈసారి చాలా తక్కువ ఉందన్నమాట. వాటర్ ఘోరంగా అంటే ఘోరంగా తక్కువ ఉంది. లేకుంటే ఇది పెద్ద సముద్రం లాగానే ఉంటుంది. ఇక్కడ గేట్లు ఆపితే కర్ణాటక వరకు, రాయచూర్ అవతల దేవసగురు వరకు వాటర్ ఆగుతాయి అన్నమాట ఈ ఏరియాలో. డ్యామ్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. మామూలుగా ఇక్కడ ఆల్టర్నేట్ రోడ్ అయితే ఉండదు మీకు. నాగార్జున సాగర్ అక్కడ ఎలా అంటే డ్యామ్ మీద అలో కాకుండా పక్కన నుంచి రోడ్ అవైలబుల్ ఉంటుంది, కానీ ఇక్కడైతే డైరెక్ట్ డ్యామ్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ప్రజెంట్ 35th గేట్ దగ్గర ఉన్నాము. ఓవరాల్గా లాస్ట్కి వెళ్ళే వరకు 80 గేట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇది కథ. దీనికి టైమింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. నైట్ 10 తర్వాత అయితే అలో చేయరు, మళ్ళీ మార్నింగ్ 5 తర్వాత అయితే అలో చేస్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పెద్ద ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, క్రెయిన్ రిలేటెడ్. ఇప్పుడు ఈ క్రెయిన్ ఉంది కదా, దీని రిలేటెడ్ ఎవరైనా దొంగతనాలు జరుగుతాయని చెప్పేసి టైమింగ్ అయితే ఉంటుంది. నైట్ టైం అయితే ఇది అలో చేయరు. మేము ఏం చేస్తామంటే హైవేకి కొంచెం లాంగ్ రూట్ అయితే తీసుకుంటాం అనమాట. మా ఊరు నుంచి గద్వాల వెళ్ళాలంటే ఆల్రెడీ ఇది లాంగ్ రూటే. అప్పుడే 51 వరకు అయితే వచ్చేసినాము. సరే 52 కనపడుతుంది కదా మీకు. 52 గేట్ వరకు అయితే వచ్చేసినాము. ఇక్కడ వరకు అన్ని క్రాస్ గేట్లు అనమాట. వాటర్ ఆపుతాయి. ఇక్కడ నుంచి గేట్లు వదిలేస్తే వాటర్ వెళ్ళిపోతాయి. అక్కడ లాస్ట్లో ఉన్న ఇంకో 10 గేట్లు ఉన్నాయి కదా,
ఆ 10 గేట్లు అయితే రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, అవి అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. చాలా పెద్ద గేట్లు అవి. లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు. ఓకే, మొత్తానికైతే గూగుల్ మాత ఎటేటో పిప్పి ఇస్తుంది. గూగుల్ మాత ఏదో హ్యాడ్ ఇచ్చింది, ఇది రిస్క్ ఎందుకు అని చెప్పేసి లోకల్ వాళ్ళని అడుగుతూ చేస్తూ మెయిన్ రోడ్ అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మనం ఇంకా కరెక్ట్ వెళ్తున్నామా లేదైతే తెలియదు. ముందరైతే డెడ్ ఎండ్ రోడ్ ఉంది, అది మ్యాటర్. గూగుల్ మాతను చూసుకుంటాం. ఫైనల్లీ అటు ఇటు తిరిగి లాస్ట్కి మన గద్వాల్ రోడ్ అయితే దొరికేసింది. హ్యాపీయా మమ్మీ? మా మమ్మీ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసినామని తిడుతుంది. అది మ్యాటర్. ఇదేమో మెయిన్ రోడ్ అనమాట, గద్వాల్ పోయేది, బస్సులు తిరిగే రోడ్డు. ఇది ఎప్పటికి మారదు, ఇట్లనే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇట్లనే ఉంది. కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్ లేదు, దీన్ని అప్గ్రేడేషన్ కూడా లేదు. అది ఫైనల్లీ గద్వాల్కి అయితే అటు ఇటు తిరిగి ఎలాగోలా రీచ్ అయిపోయినాము. రైట్ సైడ్లో మీరు బస్ స్టాండ్ చూడొచ్చు. అండ్ ఇప్పటికైతే మనం ఎర్రవల్లి సైడ్ అయితే వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ వెళ్తే ఇదే రోడ్ బ్యాక్ సైడ్లో వెళ్తే మనం ఇక్కడికైతే వెళ్తాం అనమాట, టువర్డ్స్ రాయచూరు, కర్ణాటక బార్డర్. ఇప్పుడు ఒక సారిగా బస్ అయితే వెళ్ళింది, కానీ ఆ మూమెంట్లో రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ వెళ్తే ఏమొస్తుందో తెలియదు, కానీ కృష్ణ రివర్ వస్తుంది. ఇటైతే స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ విల్ గో ఫర్ ఎర్రవల్లి చౌరస్తా. అదేదో కాదు, హైదరాబాద్ బెంగళూరు హైవే అయితే ఎక్కేస్తాం అనమాట. ప్రజెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సైడ్ అయితే ఉన్నాము. ఇది వచ్చేసి టోటల్ జాయింట్ ఉంటుంది అనమాట. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అయిపోతుంది, కానీ యాక్సిడెంట్ అయితే అయ్యింది రైట్ సైడ్లో. ఇది అయింది. యాక్చువల్గా ఏమైందంటే ఎద్దు ఉంటుంది కదా, ఎద్దు అదేదో ఊడిపోయినట్లుంది. అందరు కలిసి దాన్ని సెట్ చేస్తున్నారు. నాకు తెలుసు అది ఈ వెదర్కి కొంచెం వాటర్ అది అవసరం ఉంటుంది కదా, అట్లా చక్కెర వచ్చి పడినట్లయితే ఉంది. మొయ్యలేకపోతుంది, రైట్ సైడ్ ఎద్దు అయితే మొయ్యలేకపోతుంది, దాన్ని సెట్ చేస్తున్నారు. పాపం ఇప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్న ఎద్దుకి పడిపోతుంది బరువు. ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు ఒక ఎద్దుకి. ఫైనల్లీ హైవే అయితే ఎక్కేసినాము. హైవే ఎక్కి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ముందర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు బీచ్పల్లి అయితే వస్తుంది అనమాట. టెంపుల్ ముందర ఎడ్జ్లో కనిపించేది కృష్ణా నది. అండ్ వెల్కమ్ టు బీచ్పల్లి టెంపుల్. ఇక్కడ ఆకు పూజ ఎట్లా చేస్తారు ఏంటనేది అయితే తెలియదు, మా మమ్మీకి అయితే తెలియాలి. ప్రెజెంట్ అయితే రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది ఒకటి, చెండూరు నాగప్ప నాయుడు అంట. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్, అంటే పడుకోవచ్చు ఇక్కడ నైట్. అది మామూలుగా అయితే ఎవరైనా చనిపోతే అస్థికలు కలపడానికి చాలామంది వస్తారు ఇక్కడ. అండ్ హియర్ కమ్స్ రివర్ ఫ్రంట్. నీళ్ళు లేవు. యాక్చువల్గా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ ఇక్కడ వరకు అయితే ఆగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీద మెట్లు ఉన్నాయా? మెట్లు కూడా లేవు, వాటర్ కూడా లేవు, వాటర్ లేవు. వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. డైరెక్ట్ మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ హైవే నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. బెంగళూరు కర్నూలు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ అనమాట ఉంటుంది. నాకు తెలిసి లోపల అలా ఉండదు ఫోను. ఇక్కడ ఎక్కడ వరకు అలా ఉంటే అక్కడ వరకు అయితే వీడియో తీస్తాను అనమాట. టెంపుల్ లోపల దర్శనం వచ్చేసి 5 రూపీస్ టికెట్ అనమాట, పూజ. ఫైనల్లీ దర్శనం అయితే అయ్యింది. ఒక ఫ్లాప్ థింగ్ ఏం జరిగిందంటే, అమ్మ ఆకు పూజ చేపిస్తా అని చెప్పేసి వచ్చింది కదా. ఆకు పూజ అనేది 7:30 లోపల రావాలంట. 7:30 ఎర్లీ మార్నింగ్ 7:30 అంటే హైదరాబాద్ నుంచి మనం 4 o'clock అట్లా స్టార్ట్ అవ్వాలి. అయితే మనం ఇక్కడ 7:30కి ఉంటాము. 7:30 నుంచి 9 o'clock మధ్యలోనే ఆకు పూజ అవుతుంది. ఆకు పూజ కోసము ఏమంటారు, ఆకులు 1000 ఆకులు అవన్నీ పూలదండలు అన్నీ తెచ్చుకోవాలంట. అది కూడా మీరు బయట తెచ్చుకుంటే బయట తెచ్చుకోవచ్చు, ఇక్కడ కొనాలంటే 1000 రూపీస్. ఆకు పూజ టికెట్ వచ్చేసి 100 రూపీస్. మళ్ళీ ఏకాదశి రోజు కూడా క్లోజ్ ఉంటుంది అంటే ఆకు పూజ, మిగతా టైంలో ఓపెన్ ఉంటుంది అంట. ప్రజెంట్ అయితే ఫుల్ కోతులు ఉన్నాయి. కోతులు అయితే అందరినీ సతాయిస్తున్నాయి. మమ్మీ ఫీల్ అవుతుంది కదా. మన హైదరాబాద్లోనే చేపిస్తా, కొత్త గుడి కట్టినారు. ఇక్కడ చేపియావు ఆకు పూజ అని కట్టే ఇవాళ హోతే మళ్ళీ వద్దాం. అప్పట్లో కసాపురం ఇది ఒకటేసారి చేయించుకొని పోతాం. కసాపురంలో ఏ టైంలోనే చేస్తారు, మీకు ఐడియా ఉండొచ్చు. గుత్తి కసాపురము అనంతపూర్ డిస్టిక్లో. అండ్ ప్రెజెంట్ అయితే మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ మళ్ళీ హైవే అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ హైదరాబాద్ కొట్టేస్తా. హైదరాబాద్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే ఒక 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ ప్రెజెంట్ పొద్దున్న నుంచి మనం 220
233 ప్లస్ 10 అంటే 244 కిలోమీటర్స్ అయితే తిరిగాము. ఈ ప్రెసెంట్ అయితే బ్యాక్ ఆన్ హైవే. హైదరాబాద్ ఎప్పుడు రీచ్ అవుతాం అనేది చూద్దాం. టైం వచ్చేసి 12:30 అవుతుంది. మధ్యలో లంచ్ ఆపుతా లేదంటే లేదు. ఆకలి వేసే దాన్ని బట్టి ఉంటుంది కదా, అంతే అమ్మ. అయితే కృష్ణా రివర్ అయితే దాటేస్తున్నాము. అండ్ ఎట్లుంటే దర్శనం మంచిగా అనిపించింది కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మమ్మీకి ఇది దొరకలే. ఆకుపూజ చేపిద్దామని వచ్చి అదే ఫ్లాప్ అయిపోయింది. అదైతే నెక్స్ట్ టైం పక్కా చేపిస్తాము. తెలిసిపోయింది కదా, తొందర బయలుదేరి మార్నింగ్ 4 o'clock అట్లా బయలుదేరి ఇక్కడ ఆకుపూజ నాకు కసాపురంలో కూడా ఒక మొక్కు ఉంది. ఆ మొక్కు తీర్చుకొని అయితే కసాపురం కూడా కంప్లీట్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికి అయితే లెట్స్ గో. నాన్ స్టాప్ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నాన్ స్టాప్ కొట్టినా అనమాట, బీచ్పల్లి నుంచి. ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా 336 కిలోమీటర్స్. అంటే బీచ్పల్లి దగ్గర 200 కిలోమీటర్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 136 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టిన. ఆల్మోస్ట్ 120 అనుకుంటా, అంత ఐడియా లేదు. ప్రస్తుతానికి అయితే షాద్ నగర్ దగ్గర ఉన్నా. షాద్ నగర్ దగ్గర మనం లంచ్కి అయితే ఆపినాం. మా మమ్మీకి కూడా ఆకలి అవుతుందంట. మమ్మీ అక్కడ పడుకుంది, ఇప్పుడు లేచింది. ఫుల్ నిద్రలో ఇదైపోయింది. ఇంకా నేనైతే పాటలు పెట్టుకొని నాన్ స్టాప్ కొడుతున్నా. ఫుల్ ఆకలి అవుతున్నా అట్లా పడుకుని చెప్తానే లేదు. నేనేమో నాన్ స్టాప్ వస్తున్నాను, ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది. ఆర్డర్ ఇచ్చే వరకు ఎంత టైం పడుతుందో చూడాలి. ఆకలి అవుతుందా మమ్మీ ఫుల్గా? ఎందుకు అంత ఆకలి? షుగర్ ఉన్నందుకు ఆకలి ఎక్కువ అయిపోయింది. చెప్పదు కదా, అన్ని ఊర్లు పోయినాయి. ఒకసారి లేచి ఆకలి అవుతుందిరా బండి పక్కన తీయంటే తీస్తాగా. ఇప్పుడు చెప్పింది పెట్రోల్ వేయించుకునేటప్పుడు లేచి ఆకలి అవుతుంది. ఫేస్ చూడడం మొత్తం దీనంగా ఉంది. ఏమన్నా తీసుకొస్తా అప్పటికి. లంచ్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ టోల్గేట్ షాద్నగర్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. యాక్చువల్గా లంచ్ చేసేటప్పుడు మా మమ్మీకి వీడియో తీస్తే నచ్చదు అనమాట. ఎట్లుండే మమ్మీ ఫుడ్? బాగుంది. అంటే మా మమ్మీకి హై క్లాస్ ఉందంటే ఇంకా మామూలుగా మా మమ్మీస్కి బయట ఫుడ్, ఇంటి ఫుడ్ కన్నా బయట ఫుడ్ నచ్చదు. అలాంటిది మా మమ్మీకి బయట ఫుడ్ నచ్చిందంటే అది మామూలుగా కాదు. షాయి పన్నీరు, చపాతి, సారీ ఇది బటర్ నాన్ తిన్నాము. ఇంకేం తిన్నాం? జీరా రైస్ తిన్నాం. చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుండే, బాగా ఎంజాయ్ చేసినాము. ఆ పేరు మర్చిపోయినా, దాని పేరు ఏందో నాకు గుర్తురాలేదు. కాదు హోటల్ పేరు ఏదో ఉండే, సంథింగ్ మర్చిపోయినా నేను. తొందరలో వచ్చేసిన. కానీ ఇది వచ్చేసి ఏమంటారు, బాల్నగర్కి మళ్ళీ మధ్యలో ఈ టోల్గేట్ ఉంటుంది కదా, షాద్నగర్ టోల్గేట్ మధ్యలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఒకటే రెస్టారెంటే ఉంటుంది మంచిది. ఫుడ్ టేస్టీగా ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకు కావాల్సిందే అది. ఇప్పటికైతే మనం ఇంటికైతే వెళ్దాం పదండి. ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్లో మేము శంషాబాద్ మీద నుంచి PVNR మీద నుంచి అయితే వెళ్దామని ఫిక్స్ అయినా. అండ్ RT6 క్రాస్ రోడ్స్ ఫ్లైఓవర్ అయింది కదా, అటు నుంచి వెళ్దాం. ఎందుకు ఎట్లా సిటీలో ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. పొద్దున్న లేట్ అవుతుంది అని చెప్పేసి నేను రింగ్ రోడ్ తీసుకున్నా. కానీ రిటర్న్లో ఎందుకు టోల్ గేట్ బొక్క ప్లస్ ఇది కూడా బొక్క, పెట్రోల్ కూడా బొక్క అని చెప్పేసి సిటీ లోపల నుంచి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఇంకా మొత్తం నాకు మధ్యలో మాసప్ ట్యాంక్ దగ్గర ఒక ట్రాఫిక్ తగులుతుంది. ఇంకా మిగతాది నార్మలే. ఇంకా ఎంత తొందర అయితే అంత తొందర అయితే వెళ్ళిపోదాం ఇంటికి. బ్యాక్ టు PVNR. ఇంకా 3:29 అయితే టైం అవుతుంది. మనం ఇంటి వరకు రీచ్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో చూడాలి. ఇంక ఇక్కడ నుంచి నార్మలే. నెక్స్ట్ మనకు వచ్చి RTC క్రాస్ రోడ్స్ది ఒక ఫ్లైఓవర్ చూపించి ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్దాం. ఓకే, ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినా. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా కొంతసేపు ఇట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే వెళ్తా అనమాట. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ రైడ్ అయితే మామూలుగా ఉండదు, మీరే చూస్తారుగా.